హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఐఫోన్ యొక్క మొబైల్ థీమ్ని మీ ఎనీ మొబైల్లో కూడా మీ మొబైల్ ఏదైనా సరే కానీ శాంసంగ్ కానీ రియల్మీ కానీ ఏ మొబైల్ అయినా సరే మీ మొబైల్లో ఐఫోన్ యొక్క థీమ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ ఐఫోన్ 10 కానీ 11 కానీ ఐఫోన్ 11 Pro యొక్క థీమ్స్ని మీ మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. అందుకోసం మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నా యొక్క మొబైల్ వచ్చేసి లావా z61. ఇది నా మొబైల్. ఈ మొబైల్లో నేను ఐఫోన్ 10 యొక్క లాంచర్ని ఎలా ఈ విధంగా ఇన్స్టాల్ చేసి నా యొక్క మొబైల్ని ఐఫోన్ లాగా ఎలా మార్చుకుంటానో మీరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకుంటున్నా చూడండి. ఇక్కడ ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఏమని చేయాలంటే ఎక్స్ లాంచర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ టాప్లో వచ్చేసింది ఎక్స్ లాంచర్ అని. ఇక్కడ ఎక్స్ లాంచర్ని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ లాంచర్ లైట్ అనే యాప్ని OS 12 ఈ యొక్క యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకోని దీన్ని నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేసుకున్నాక ఎలా ఇన్స్టాల్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ జస్ట్ దాన్ని ఓపెన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా దాని థీమ్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయింది. చూడండి, ఐఫోన్ థీమ్. ఐఫోన్లో అయితే ఏ విధంగా ఫీచర్స్ ఉంటాయో అదే విధంగా ఇక్కడ చూడండి, నా మొబైల్ అనేది పూర్తిగా ఐఫోన్ లాగా మారింది. ఇక్కడ చూడండి, ఐఫోన్ ఫీచర్స్ అన్నీ ఇక్కడ హైడ్ యాప్స్. మీరు ప్రైవేట్గా ఉండాలనుకున్న యాప్స్ అన్నీ ఇక్కడ ఉంచుకోవచ్చు. నేను ఈ యాప్స్ అన్నీ నేను ప్రైవేట్గా ఉంచుకున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు కూడా మీ యొక్క ఏ మొబైల్ అయినా సరే ఆ మొబైల్లో ఐఫోన్ యొక్క థీమ్ని మీరు మీ మొబైల్లో పొందవచ్చు. ఒక ఐఫోన్ లుక్ లాగా మీరు మీ మొబైల్ని చేసుకోవచ్చు. చూడండి, సింపుల్గా చూడండి. వాల్యూమ్ తక్కువ ఎక్కువ, ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్ తక్కువ ఎక్కువ. ఇక్కడ ఏది మీరు ఏ ఆప్షన్ చూసినా ఇక్కడ మీ యొక్క ఐఫోన్ లాగానే కనిపిస్తుంది. లొకేషన్ ఇక్కడ టాప్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ లాంచర్, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఒకసారి దాన్ని క్లిక్ చేసి దాన్ని పర్మనెంట్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు కంప్లీట్గా ఏ యాప్ని ఏ లాంచర్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్స్ లాంచర్ లైట్ని ఇక్కడ ఓకే చేసి ఇక్కడ ఆల్వేస్ మీద క్లిక్ చేసేయాలి. ఇక్కడ ఆల్వేస్ మీద క్లిక్ చేసేస్తే అది మనకు పర్మనెంట్గా మన మొబైల్లో అనేది ఐఫోన్ లాంచర్ అనేది చాలా ఉంటుంది. చూడండి ఈ విధంగా మీరు ఏ అప్లికేషన్ యూజ్ చేసినా ఒక కంప్లీట్గా ఐఫోన్ లుక్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.